ఈరోజు అనంతపురం నగరంలోని ఈద్గా మసీద్లో యూజేఏసీ ఆధ్వర్యంలో జమాతే ఇస్లామీ హింద్ కావచ్చు, అన్ని పార్టీలతో కలిసి ఒక ఎస్ఆర్ అవగాహన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎస్ఆర్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వచ్చేసి డెమోక్రసీని బలోపేతం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ విధంగా అవకతవకలు జరుగుతున్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన విషయం కూడా. 1951 నుంచి 2004 వరకు చూసుకుంటే దాదాపుగా 21 సార్లు ఈ ఓటర్ లిస్ట్ జాబితాని సవరణ చేయడం జరిగింది. లాస్ట్ సవరణ వచ్చేసి 2002 ఏప్రిల్లో చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి డిసీజ్ చనిపోయిన వాళ్ళు కావచ్చు, షిఫ్టింగ్ అయిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా డూప్లికేట్ ఓట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా తొలగిస్తామంటే కూడా ఏ పార్టీ వాళ్ళు కావచ్చు, ఏ సిటిజన్ కూడా ఎవరో దీన్ని అభ్యంతరం చేయరు. కానీ ఈరోజు మనం చూసుకుంటే పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయంటే కన్నా బీహార్లో చూసుకోండి మనం కావచ్చు, అదేవిధంగా యూపీలో చూసుకోండి, మొన్నటి రోజు మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే దాదాపుగా 91 లక్షల ఓటర్లని డిలీట్ చేయడం జరిగింది. ఏమన్నా చెప్తే కన్నా లాజికల్ డిస్క్రిపరెన్సీ అని చెప్పేసి కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు అదేవిధంగా మన తమిళనాడులో చూసుకుంటే దాదాపు 70 లక్షల ఓట్లు తీయడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం టార్గెట్ ఓట్లని చూసి ఏ విధంగా తీస్తున్నారు కూడా ప్రజలతో ఒకసారి గమనించాలి. ముస్లింలు అయితే కావచ్చు, దళితుల ఓట్లు కావచ్చు, ఆదివాసుల ఓట్లు కావచ్చు, యాంటీ రూలింగ్ పార్టీకి ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళ అన్ని ఓట్లు కూడా ఈరోజు బహిరంగ తీయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనించాలా. ఏదైతే 2002లో ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి మీరు అవగాహన చేసుకొని తెలుసుకొని ఇవన్నీ ఓట్లు చెక్ చేసుకొని మళ్ళీ రాబోయే రోజుల్లో మా ఓటు లేకుండా పోయే విధంగా ఉండకూడదని చెప్పేసి యూజేసీ ఆధ్వర్యంలో అనేక మసీదులలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మసీదులో కూడా మేము ఏర్పాటు చేసి ఒక పెద్ద ఎత్తున ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎస్ఆర్ సంబంధించి కూడా త్వరలోనే ఒక కార్యక్రమం ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇది గమనించి రాబోయే రోజుల్లో మనం ఓటు కోల్పోతే సిటిజన్షిప్ కూడా కోల్పోతామని చెప్పే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా మనం అడ్డుకోవడానికి ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం. అనంతపురం పట్టణంలో జాయింట్ యాక్షన్ కమిటీ అనేక సేవలు చేస్తున్నారు. కమ్యూనిటీ పరంగా మత సామరస్యం కాపాడుకుంటూ అనేక సమస్యలపై పోరాడుతున్న జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం పట్టణము ఈద్గా మసీదులోని ఒక కాంప్లెక్స్లో ఈ ఎస్ఐఆర్ ఓటు నమోదు వెరిఫికేషన్ సెంటర్ ఓపెన్ చేశాము. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే అనేకమైన వదంతులు ఉన్నాయి. మంచి ఉద్దేశంతో ఎస్ఐఆర్ పరిశీలన చేసింటే దానికి అందరూ సహకరిస్తాం, తప్పకుండా మేము కూడా దానికి సహకరిస్తాం. అయితే చనిపోయిన వాళ్ళ పేర్లు తీయడం కానీ, మైగ్రేట్ అయిన వాళ్ళ పేర్లు తీయడం కానీ, లేకపోతే అక్కడ ఓటర్లు దొంగ ఓట్లు ఉంటే వాళ్ళని తీయడం సబబే, దానికి అందరూ కూడా సమ్మతం తెలుపుతాం. కానీ ఒక రాజకీయ ఒత్తిడులతో లేదా అక్కడ అధికార బలంతోనో ధనబలంతోనో అధికారుల యొక్క లాలూచితోనో ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒకరికి ఇబ్బంది కలుక్కోకుండా ఉండాలి. ఎస్ఆర్ వలన అనేక వదంతులు ఉన్నాయి. త్వరలో తెలంగాణలో మొదలు పెడతాం, తర్వాత ఆంధ్రాలో మొదలు పెడతాం అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పరిశీలించాలా. అనర్హులను తీసివేస్తే మేమంతా సహకరిస్తాం, కానీ అర్హులను తీసేస్తే మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఈ ఓటర్ లిస్టు ఆధార్ కార్డు లింక్ ఉంటుంది, పాస్పోర్ట్కు లింక్ ఉంటుంది, పాన్ కార్డుకు లింక్ ఉంటుంది, రేపొద్దున వచ్చే సబ్సిడీలకు లింక్ ఉంటుంది, అనేకమైన ప్రభుత్వ పథకాలకు ఈ ఓటర్ కార్డు లింక్ ఉంటుంది. కాబట్టి అది తీసేస్తే వాళ్ళ జీవితమే వ్యర్థం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు, అధికారులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా, ఎందుకంటే ఏ పార్టీకి ఓటు వేస్తామనేది సెకండరీ. మీరు ఫస్ట్ మీ ఓటర్ లిస్టులో మీ పేరే లేకపోతే ఎవరికి ఓటు వేస్తారు? ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందరికీ నేను మనవి చేసేది ఏమంటే, ఈ యొక్క సెంటర్లో మీరు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్వి మీ ఓటర్లు ఉన్నాయా లేదా, 2002 ఓటర్ లిస్టు ప్రకారం ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్టు ప్రకారం మీ ఓటర్ లిస్టు ఉందా లేదా అని వెరిఫై చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వారికి, అన్ని పార్టీల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతపురం పట్టణంలో అనేక ప్రజా సమస్యలపై యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే పేరుతో మరొక్కసారి నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ భారతదేశంలో ఉండే మైనార్టీలపైన, దళిత బలహీనులపైన ఉక్కుపాదం మోపేదాని కోసం మరొక్కసారి కుట్రపూరితమైనటువంటి ఏదైతే సిఏఏ ఉందో దాన్ని వ్యతిరేకించి కోర్టులో ఉన్న ఫలంగా ఈరోజు ఎస్ఐఆర్ అని చెప్పేసి మరొక్కసారి ముస్లిం మైనార్టీలను ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను అణచివేసే విధంగా ఈరోజు ఎస్ఐఆర్ ఉంది.
ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లు దొంగ ఓట్లు ఉన్నా, చనిపోయిన ఓట్లు పొందుపరుచున్నా, డబుల్ ఓట్లు ఉన్నా, తీసేసినా ఎవరికి ఏం సమస్యలే. ఈరోజు చూస్తా అంటే ఈరోజే అనంతపురం పట్టణంలో యూజేసీ ఆధ్వర్యంలో జామియా మస్జిద్లో ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇందాక ట్రయల్ రన్ కోసం ఒక నంబర్ కొడితేనే ఆ పేరు కనపడడంలే. 2002లో ఓటు వేసినాడు, 1996 నుంచి ఓటు వేస్తూనే ఉన్నాడు ఆ మనిషి. మా మధ్యలో ఉండే మనిషి ఈరోజు ఓటు లేదు. కాబట్టి ఇదంతా చూస్తా అంటే కేవలం ఎవరి కోసం ఇది ఉద్దేశపూర్వకంగా అనేసి పూర్తిగా తెలుస్తుంది. గడిచిన బీహార్ ఎలక్షన్ లో చూస్తే తెలుస్తుంది కొన్ని లక్షల ఓట్లు వాళ్ళు పరిశీలనలు లేకుండా తీసేయడం జరిగింది. స్వయంగా దీదీ గారే వెళ్ళి కోర్టుకు వెళ్ళి దాన్ని పరిశీలిస్తే ఆ రోజు అరొకరును చేర్చుకోవడం జరిగింది. కాబట్టి దీని భారతదేశ పౌరులుగా మొత్తం అందరం కూడా దీన్ని చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు ముస్లిం మైనార్టీలే కాదు, బడుగు బలిగిన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐఆర్ లో తమ పేరు ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అనంతపురం యూజేసీ వారి ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సెంటర్ల ద్వారా అందరికీ లబ్ధి చేకూరుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈద్గా నమాజ్ అనంతరం ఇక్కడ ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఇవాళ ఎస్ఐఆర్ అనేటువంటిది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో బీహార్ రాష్ట్రంలో, వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో, పుదుచ్చేరిలో, కేరళలో దాదాపు 6 కోట్ల ఓట్లు ఇవాళ తీసేయడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ను అమలుపరిచి 16 కోట్ల ఓట్లను కూడా తొలగించేటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. దీనిపైన మేధావులందరూ, విశ్లేషకులందరూ కూడా ఇవాళ యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇవాళ అవగాహన సదస్సులు పెడతా ఉన్నారు. అనంతపురంలో యూజేసీ ఆధ్వర్యంలో జమాతే ఇస్లామీ హిందూ వాళ్ళు కూడా చొరవ తీసుకున్నారు. ఇవాళ ప్రధానంగా ముతవల్లీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షకీల్ షఫీ గారు కూడా వారు కూడా సహకరించడం జరిగింది. దీనిపైన మేము ఈ సెంటర్ ఏర్పాటు చేసి ఓటు హక్కును కోల్పోయినటువంటి పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని మేము చేపడతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా చాలా దీంట్లో అనుమానాలు ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి పేరు మీదుగా ఇవాళ సిఐ ఎన్ఆర్సీ ఉద్యమం ఏ రకంగా వచ్చిందో దాన్ని ఆపడం జరిగింది. కానీ ఇవాళ మనిషిని రక్తపాతం లేకుండా మనిషిని చంపేటువంటి ఒక కార్యక్రమం లాగా ఈ ఎస్ఐఆర్ అనేటువంటిది మనకు కనపడతా ఉంది. అందుకనే ఇవాళ వెస్ట్ బెంగాల్లో ఇవాళ దీదీ మమతా బెనర్జీ ఓడిపోవడం కానీ, అదేవిధంగా బీహార్లో ఇవాళ అక్కడ బీజేపీ మరి అధికారంలో రావడం కానీ, వీటన్నింటిపైన కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు కూడా ప్రశ్నించలేదు. అందుకనే అనుమానం రానటువంటి పద్ధతిలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినట్టుగా, బీజేపీ చెప్పినట్టుగా వారందరూ కూడా అమలు పరుస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఎస్ఎస్ఆర్ జరుగుతూ ఉంది. ఇవాళ జనాభా లెక్కలంతా కూడా వారు తీస్తూ ఉన్నారు. ఎస్ఎస్ఆర్లో లోపాలు ఏమన్నాయో తెలియదు కానీ దానిపైన ఎటువంటి కారణాలు లేకుండా భారతదేశ వ్యాప్తంగా ఎస్ఐఆర్ను తీసుకురావడం అనేటువంటి దానిపైన అనుమానాలు ఉన్నాయని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. దీనిపైన సమగ్రమైనటువంటి ఇవాళ విచారణ జరగాలి. ఆ రకంగా జరగకోకుండా ఎస్ఐఆర్ని ఏ రకంగా తీసుకొస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ ఎస్ఐఆర్ ద్వారా ఇవాళ ఓటు హక్కును కోల్పోతూ ఉన్నారు. ఓటు హక్కు కోల్పోయిన తర్వాత మీకు ఓటు హక్కు లేదు కాబట్టి, ఓటర్ కార్డు లేదు కాబట్టి మీకు ఆధార్ కార్డు ఇమ్మంటారు వెనక్కి రాబోయే కాలంలో. ఆధార్ తీసుకున్న తర్వాత రేషన్ కార్డు ఎందుకు, భూమి ఎందుకు మీకు అనేటువంటి పద్ధతుల్లో తీసుకురాబోతా ఉన్నారు. అంటే భారతదేశంలో 2వ శ్రేణి పౌరులుగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనుషులున్నా ఇవాళ ముస్లింలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ, ఆదివాసీలు కానీ వీరు ఎవరున్నా కూడా అంటే ఓటు హక్కు కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉంది. అందుకే ఎస్ఐఆర్ను తిరస్కరించాలి. అదేవిధంగా ఓటు హక్కును కూడా మనం కాపాడుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే ఓటును కోల్పోతా ఉన్నారో, హక్కును కోల్పోతా ఉన్నారో వారిని అందరినీ కూడా అవేర్నెస్ చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మన హక్కును కాపాడుకునేటువంటి రోజులు మనం దగ్గరలోనే ఉన్నాయి. ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.